మండలం కల్దుర్కి, సిద్దాపూర్, ఖడ్గావ్, హంగర్గా, కొప్పర్గా, మంచిర పరివాహక ప్రాంతాల నుండి ప్రతిరోజు రాత్రి వేళల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. రాత్రి వేళల్లో అతి వేగంగా వచ్చే ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల వలన ఆ దారుల గుండా ప్రయాణించే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి రైల్వే స్టేషన్ హమాలీ గూడ్స్ షెడ్లో రాష్ట్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంటి సామ్రాజ్యం, జనరల్ సెక్రటరీ ఏ వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా బాధ్యులు మోహన్ తదితరులు ఉన్నారు. గతంలో 10,000 ఇవ్వాలని 2014లో జీవో సర్క్యులర్ ఉన్నప్పటికీ 2016లో 20,000 పెంచుతూ సర్క్యులర్ ఇచ్చినప్పటికీ నిజామాబాద్ పాలకవర్గం కానీ అధికారులు కానీ ఆ దహన సంస్కారాల ఖర్చులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ సర్కిల్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు మాత్రమే తలా కొంత వేసుకొని 5-10,000 రూపాయలు ఇస్తున్నారు తప్ప ఈ యొక్క మున్సిపల్ యంత్రాంగం నుంచి ఇవ్వట్లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైంది కాదు అనేటువంటిది తెలియజేస్తాం. తనకు న్యాయం చేయాలని, నేను ఆశా వర్కర్నని, ప్రజలకు సేవలు చేస్తానని ఓ మహిళ బోధన్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిరసన చేసి వినతి పత్రాన్ని కార్యాలయంలో అందించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో ఈరోజు ఉదయం నుండి మున్సిపల్ డ్రైవర్లు అంతా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టడం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్లో దశపల్ల హోటల్లో తెలంగాణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సమావేశంలో గతంలో వారం రోజుల కిందట కూడా ఒక సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ వారానికి ఎంత బిజీగా ఉన్నా మళ్లీ సమయం కేటాయించి కాంగ్రెస్ పార్టీ సైనికులను అభినందించడం మరియు స్టేజ్ మీద పిలిచి ఫోటో దిగడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీఎస్, ఎన్పీటీసీఎల్ సీఎండీగా విద్యుత్ శాఖలో మంచిగా పనిచేయువారిని గుర్తించి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. మరియు గ్రామీణ ప్రాంతం నుంచి ఉత్తమ ఏడిగా నవిపేటలో పనిచేస్తున్న సుహాసిని కంపెనీలో ద్వితీయ స్థానంలో నిలిచారు. మరియు జిల్లా స్థాయిలో గ్రామీణ ప్రాంతం నవిపేట సెక్షన్లో ఏఈగా పనిచేస్తున్న డి ప్రవీణ్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచారు. బోధనపట్నంలోని 12వ వార్డులో రాకస్పేటలో సోమ్ కాంబ్లే గణేష్ లక్ష్మీ కుమార్తె వివాహానికి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏషాల సురేందర్ పెళ్లికి సరిపడే బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో కేబినెట్లో విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలతో కలిపి 4 అవకాశం ఇవ్వాలని రేవంత్ సూచిస్తున్నారు. బీర్కూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిలకేశ్వర్ రఘు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మండల పరిధిలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో మరియు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవాక్సిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను స్ప్రింగర్లింగ్ జర్నల్లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా కోవాక్సిన్ టీకా తీసుకున్న 926 మంది అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు సాగిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యవ్వనంలో ఉన్న వారిలో 48%, పెద్దల్లో 43% మందికి శ్వాసకోశ సమస్యలు గురైనట్లు తెలిసింది. Hey there. Subscribe to my channel. And also press this bell icon.